హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నేను మీ పూర్ణిమ అయ్యల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు స్వీట్ కార్న్ వడలు ఎలా చేసుకోవాలో నేను ఎలా చేస్తానో చెప్తాను. మధ్యలో స్నాక్స్గా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ చాలామంది తినరు కదా, ఇలా వడల్లాగా చేసి పెడితే అందరూ తినేస్తారు. ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని ఇలా గింజల్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత జార్లో స్వీట్ కార్న్ వేసుకొని ఎక్కువ పేస్ట్ చేయకండి. ఎక్కువ పేస్ట్ చేస్తే మళ్ళీ వడ వేసేకి రాదు కదా, కొంచెం ఊరికే 1-2 టైమ్స్ అలా తిప్పి వదిలేయండి. కంటిన్యూగా తిప్పకండి. ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నట్టు బరకగా కొట్టుకోండి. తర్వాత బరకగా కొట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ పేస్ట్ చేయకండి. వడ వేసేకి అస్సలు రాదు. బరకగా కొట్టుకోవాలి. ఆన్ చేసి ఆఫ్ చేస్తే అలా. కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, ఉప్పు అన్నీ సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేయండి. లావుగా కట్ చేస్తే మళ్ళీ అంతా అదనే వస్తుంది. లావుగా ఉంటే బాగుండదు కాబట్టి చాలా సన్నగా కట్ చేసి, పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా కట్ చేయండి. అప్పుడు మనకి ఒకేసారి ఎక్కువ కారం అనిపిదు అనమాట. ఎందుకంటే స్వీట్ కార్న్ ఎక్కువ తీయగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, మళ్ళీ ఎక్కువ తీయగా లేకుండా ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసు స్వీట్ కార్న్ వడలు? తెలియని వాళ్ళ కోసం నేను ఎలా చేస్తానో చూడండి. ఇప్పటికీ 519 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అన్నీ కట్ చేసేసుకొని పెట్టుకుంటాం కదా. ఈ స్వీట్ కార్న్ వడల్లో కొంతమంది సోడా అలంతా వేస్తారు కదా, అలాంటివి ఏమీ అవసరం లేదు. ఒకవేళ కనుక మీరు ఎక్కువ అంటే ఆఫ్ చేసి ఆన్ చేస్తే అలా కాకుండా కంటిన్యూగా తిప్పేసేసి ఎక్కువ వాటర్ లాగా వడకు రాకుండా అయిపోతే కనుక మీరు కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిందనుకోండి బాగా కలుపుకొని వడలు వేసేసుకోండి. నేను కొంతమంది పేపర్ మీద ఆయిల్ రాసి వేస్తారు. నాకు చేత్తోనే వేయడం అలవాటు. నేను ఇలాగే చేత్తోనే వేసేస్తాను. చూడండి, నిజంగా వేడివేడిగానే టేస్ట్ చేయాలి. వేడివేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా క్రంచీగా సూపర్గా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి ఎలాగో నచ్చుతుందిలేండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ పూర్ణిమ అయ్యల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీరు ఎవరైనా సరే నా రెసిపీని ట్రై చేస్తే పిక్ తీసి కామెంట్లో పిన్ చేయండి, లేదా కామెంట్లో పోస్ట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో పూర్ణిమ అయ్యల అని ఉంటుంది, అక్కడ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.